దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉంటాడు. మంచి చేయాలనుకునే ప్రతి మనసు దేవస్థానమే. సరిగ్గా ఈ తరహా కథతోనే రెండు విలక్షణ వ్యక్తిత్వాల నేపథ్యంలో జనార్దన మహర్షి రూపొందించిన చిత్రం దేవస్థానం. ఇటీవల అమెరికాలో విడుదలై ప్రశంసలు పొందిన దేవస్థానం నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా తనికెళ్ల భరణితో బాలు, విశ్వనాథ్ చెప్పిన దేవస్థానం విశేషాలు చూసేద్దామా? బీజాక్షరాల వాణి వరమాల, పంచాక్షరాల శూలి జపమాల, నిరంతరం తరంతరం శుభకరమే దేవస్థానం. నమస్కారం విశ్వనాథ్. నమస్కారం భరణి గారు. నమస్కారం. మీరంతా పెద్ద నమస్కారం చేస్తే నేను చిన్నవాడిని ఆయుక్షను. నమస్కారం. నమస్కారం భరణి. చిన్న చిన్న నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు ఫిల్మ్స్ బ్యానర్ మీద దేవస్థానం అనే సినిమా, ఇది ఈ కాలానికి తగ్గ ప్రయాణమేనా అనిపించింది ఒక క్షణంలో. తర్వాత ఈ కాలానికి తగ్గ ప్రయాణమే అని సమాధానపడ్డా. ఇందులో ప్రధానంగా మీ ఇద్దరు కథానాయకులు. కథానాయకులు అంటే ఒక హీరోయిన్ కూడా ఉంది. మీకు వయసు రీత్యా న్యాచురల్గా ఏదో ఆధ్యాత్మిక ప్రబోధమా? మీరు చాలా అర్ధాంతరంగా అలా అంటే ఏమనిపిస్తుంది ఆడియన్స్కి? మీరిద్దరు కథానాయకులు, ఒక కథానాయిక కూడా ఉంది అంటే ఏమిటి మీ అభిప్రాయం? కథానాయక అంటే ఒక హీరోయిన్ కూడా ఉంది సినిమాలో అని తప్ప ఇద్దరు కథానాయకులు ఒక హీరోయిన్ అన్న ఆధ్యాత్మిక సంబంధం ఉండొచ్చు కదా అని నా ఉద్దేశం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వర. విశ్వనాథ్ గారు, ఫస్ట్ జనరల్గా ఒక కుర్రాడు వచ్చి నేను మిమ్మల్ని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మా సినిమాలో మీరు యాక్ట్ చేయాలన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బాలు గారికి కొంత తెలుసు. మీరు మీ తొలి అంటే వాట్ యు ఫెల్ట్ అబౌట్ ఇట్? నాకు చిన్న అనుమానం ఉంది యాక్చువల్గా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియనప్పుడు. కానీ అతను మంచి ఒక స్ట్రాటజీతో వచ్చాడనమాట. ఆ స్ట్రాటజీ ఏమిటంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా యాక్ట్ చేస్తున్నారు దీంట్లో. ముందే చెప్పేసి అడిగాను వారిని, మా అన్నయ్య కూడా కనుక్కున్నారు. అనేటప్పటికీ వీడు కొంత ఫిల్టర్ చేసేసి ఉంటాడు కదా, కొన్ని టెస్టులు చేసేసి అన్ని డయాగ్నోసిస్ అంతా దగ్గర పెట్టుకుని దాని ప్రకారం సైజ్ చేసి ఉంటాడని నిజంగానే నేను డౌట్ పడ్డ మాట వాస్తవం. అంటే డౌట్ అంటే కేపబిలిటీస్ గురించి కాదు. అవునా? ఏమో కేపబిలిటీ అంతే కదా కాదు, ఏమో ఎట్లా తయారవుతుందో ఏమిటో తెలియదు కదా. నిజంగానే డెఫినెట్గా అతను కొంత ఫిల్టర్ చేసి ఉంటాడు కాబట్టి దాని మీద ఒక 80% నాకు చెయ్యాలని అనిపించింది. గుణనుతి చేతును గణనాథ ప్రణతులు చేకొను ఘనవరద అవరోధ శతము నణచు సదా అనింజ వాహన అభయప్రద గమగ జగద నిదని బని బమ బనిద గుణనుతి చేతును గణనాథ. మీకు ఎలా అప్రోచ్ చేయడం? హౌ యూ యాక్సెప్ట్? అతను నాకు పరిచయమే మీ ద్వారా. మీ శిష్యుడిగా, ఒక మంచి అబ్బాయిగా, ఒక మంచి కవిగా తెలుసు. ఆయన చాలా సినిమాలకు రాశారని చెప్పాడు. తెలుగులో రాశానన్నాడు, కన్నడంలో రాశానన్నాడు. కానీ కన్నడంలో రాశానని చెప్పింది నాకు న్యూసే. చాలా సినిమాలకు రాశాడు కన్నడంలో. తెలుగులో ఏ సినిమాకు 1-2 తప్ప మిగతా నాకు తెలియదు. ఈ మధ్య కాలంలో సినిమా చూడలేదు కాబట్టి నాకు తెలియదు. పుస్తకం ఇచ్చాడు నాకు. కానీ పుస్తకం ఇచ్చి చదివే లోపల ఇంకా కూలంకషంగా కథ గురించి చెప్పాడు. బట్ ఆయన చెప్పిన కథ కానీ అందులో పుస్తకంలో ఉన్నదానికి కానీ తీసిన దానికి కానీ చాలా తేడా ఉంది. అంటే ఏదో చెప్పి ఏదో చేసాడని కాదు నేను అనడం, ఇంకా బెటర్ చేశాడు, బెటర్మెంట్ చేశాడు. శివకేశవ సారూప్య భావనమే మైత్రి బంధమై మెరిసినది జీవాత్మ పరమాత్మ సంగమం అద్వైత ఆనంద అనుభవం. ఈ దేవస్థానం టైటిల్ ఎంతవరకు మనకి కథకి సంబంధించి జస్టిఫై చేశాడు డైరెక్టర్? దేవస్థానం అనేది మొదటి నుంచి అతను చెప్పుకొస్తుంది ఏమిటంటే, ఒక ఆయనకి దేవస్థానమే ఇల్లు,
దానికి ఇల్లే దేవస్థానం. అది చాలా పర్ఫెక్ట్గా చిత్రం చేశాడు ఆ శిల్పాన్ని. ప్రతి విషయంలోనూ చాలా మైక్రోస్కోపిక్గా వర్క్ చేశారు అతను. అందుకని ఆ దేవస్థానం అనే టైటిల్ అంటే డీటెయిల్డ్గా వెళ్ళటం ఇప్పుడు ముందరగానే వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే యాజ్ ది స్టోరీ అన్ఫోల్డ్స్ ఎవ్రీ సీన్ టెల్స్ ది క్యారెక్టరైజేషన్ అలా తీసుకొచ్చాడు. జస్ట్ చాలా బ్రివిటీ ఆఫ్ డైలాగ్ ఉంది. డైలాగ్లో కూడా మంచి ఒక పటుత్వమైనటువంటి ఇది ఉంది. తంపుల్లా కాకుండా దేవస్థానం అనేది పర్ఫెక్ట్ టైటిల్. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాహిత్యం దేహిమే పార్వతీపతి అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. బీజాక్షరాల వాణి వరమాల పంచాక్షరాల శూలి జపమాల నిరంతరం తరంతరం శుభకరమే దేవస్థానం. ఇప్పుడు ఏం చెప్పినట్టు ఈయనకి దేవస్థానమే ఇల్లు, మీకు ఇల్లే దేవస్థానం. ఈ క్రమంలో మీరు పొందిన అనుభూతి? ఇది పాత్రపరంగా ఒక విధంగా నా పాత్రేనండి. జీవితాన్ని చాలా అందంగా ఒక చక్కటి ఫ్రేమ్ లోపల ఎంజాయ్ చేయాలనేటటువంటి తత్వం వాడిది. మధ్య వయసు కంటే కొంచెం జాస్తి అయినటువంటి భర్త భార్య తలకు రంగు వేసుకోకపోయినా నా వయసు తక్కువ అని అనుకోరు, ఎక్కువైపోతుంది అనుకుంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనుకునే తత్వం. హీ వాంట్స్ టు ఎంజాయ్. నాకు ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎక్కడంటేనే కాస్ట్యూమ్ సెలెక్ట్ చేసినప్పుడు కాస్ట్యూమర్ నా దగ్గరికి బట్టలు తీసుకొచ్చారు. రంగుల బట్టలు ఇట్లా ఉన్నాయి, ఏంటయ్యా ఇది, ఈ రంగులుగా ఉన్నాయి, నన్ను ఏమన్నా చాలా చిన్న కుర్రాడుగా చూపించాలనుకుంటున్నారా అని నేను తను కలవమన్నాను. కలిసిన తర్వాత మళ్ళీ అతను ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి, వాడు పని చేసేది ఓ బట్టల షాప్లో సూపర్వైజర్గా పనిచేస్తుంటాడండి. వాడు కలర్ఫుల్గా ఉండాలి, యంగ్గా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి. అలాగనే ఎవరిని అట్రాక్ట్ చేయాలని కాదు. వాడి ఒక చోట డైలాగ్ అంటాడు, మ్యానిక్యూన్ ఉంటుంది, బొమ్మ ఉంటుంది కదా బట్టల షాప్లో, దాన్ని చీర కడుతూ దాంతో మాట్లాడతాడు అనమాట. నాకు జీవితంలోనే ఐ లవ్ ఓన్లీ 2 people, ఒకటి నా భార్య, 2 నువ్వే అంటాడు అనమాట. హర హర మహాదేవ శంభో శంకర. బ్రహ్మమురారి సురార్చిత లింగం జాగ్రత్తగా ఉండాలి. జన్మద దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం. సాంబయ్య